జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం నుండి 2025 సెప్టెంబర్ నెల 13వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, కర్కాటకములో శుక్రుడు, సింహములో రవి బుధ కేతువులు, కన్యలో కుజుడు, కుంభములో రాహువు, మీనములో శని. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. లాభంలో రాహువు సంచారం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ధైర్యంగా మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక సంతోషాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి విధానము ఈ వారంలో కనిపిస్తుంది. అలాగే సహజ సిద్ధమైనటువంటి మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు, ఫలితాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, సంతోషకర వాతావరణం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. తృతీయంలో గురువు సంచారం కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. ఖర్చులు కానీ, లేకపోతే శ్రమ కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాల ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమ భాగంగా దక్షిణామూర్తి దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలను అందిస్తుంది. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలని, లాభాలని మీరు అందుకుంటారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది. దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చేటువంటి పనులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతోషంగా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, అనుకోకుండా నూతన కార్యక్రమాలు కూడా మీరు ప్రారంభిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. చతుర్థంలో కేతు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమం భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. జన సహకారము, భగవంతుని ఆశస్సులు మీకు అనుకూలంగా ఉంది. తృతీయంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకోగలుగుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. మీ మాటల వల్ల సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. జన్మరాశిలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి. అలాగే వస్తువులు పాడు కావడం కానీ, వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే వారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమం భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, మీ అంచనాలంతా కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు.
ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒక శుభవార్త, జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలను అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. పని భారము, శ్రమ అధికమవుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. అష్టంలో చంద్ర సంచారం ఉంది. ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపరాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సంస్కరణ కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొనడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో ఒకానొక సందర్భంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామ్య విషయంలో కూడా మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగానే ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా పనులు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, అలాగే నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. వ్యయములో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అధికారులతో అభిప్రాయ భేదాలకి, మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు కూడా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం, పోటీ ప్రపంచంలో విజయాలు, సమాజంలో గుర్తింపుకు అవకాశం ఉంది. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబంలో కానీ, బయట కానీ చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. భూ వాహన లాభాలు అందుకుంటారు. మంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. దశములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు మీకు సానుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వారి అభినందనలతో పాటు ఆదాయం కూడా మీకు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు.
అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల కొన్ని అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృశ్చిక రాశి వారు శనగలు కానీ, పసుపు వర్ణ పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి లాభాలను సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, నూతన వస్తువులు కొనుగోలు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల జన సంబంధాలతో కొన్ని అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారము, జన సంబంధాలు పెరగడము, మనసుకు నచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. తృతీయంలో శని సహకారం ఉంది. శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా పనిభారం పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వ్యాపార అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ అనుకూలంగా ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు, లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. ఈ కుంభరాశి వారికి వారంలో మంచి ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైన నిరాశ, అశాంతికి అవకాశం కనిపిస్తోంది. అష్టమంలో కుజ సంచారం వల్ల జన సహకార లోపం, భూవాహన ఇబ్బందులు, రిపేర్లు, ఖర్చులు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు, సమాజంలో గుర్తింపు, వ్యాపార విస్తరణ మీకు అనుకూలంగా ఉంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్నోద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొనడం, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడుతుంది. శ్రమ, కష్టం పెరిగిపోతుంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు.
ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.